హిట్లర్ మీద యుద్ధం గెలిచిన తర్వాత ప్రపంచానికి పీస్ వస్తుందని అనుకున్నారు, కానీ అది జరగలే. ఒక వైపేమో కమ్యూనిజం, ఇంకో వైపేమో క్యాపిటలిజం. హిట్లర్ చనిపోవడంతో జర్మనీలో హిట్లర్ కుర్చీ ఖాళీగా ఉంది. అయితే ఆ కుర్చీ కోసం రెండు దేశాలు యుద్ధం చేసుకున్నారు. ఆ యుద్ధం పేరే కోల్డ్ వార్. కోల్డ్ వార్ అని పిలిచే ఈ మైండ్ గేమ్ లో లక్షల్లో జనాలు చనిపోతారని ఎవరికి తెలియదు. అప్పటి వరకు ఫ్రెండ్స్ గా ఉన్న ఈ రెండు దేశాలు ఎందుకు ఇలా చేంజ్ అయ్యారు? వీళ్ళ మధ్య డికెట్స్ వరకు వార్ ఎలా జరిగింది? ఈ వీడియోలో మనం రష్యా అండ్ అమెరికా మధ్య వార్ ఎలా స్టార్ట్ అయింది, ఎవరు ఎన్నిపోటు పొడిచారు, హిట్లర్ తర్వాత ఈ రెండు కంట్రీస్ ఎలా వరల్డ్ ని డివైడ్ చేశారు, అండ్ అంతేకాదు కమ్యూనిజం సిస్టమ్ బెటరా లేక క్యాపిటలిజం సిస్టమ్ బెటరా, ఈ రెండు ఐడియాలజీ మీద కలిగిన ఈ వార్ లో ఎవరు గెలిచారు, ఈ వార్ వల్ల మిగతా కంట్రీస్ కి ఎలా ఎఫెక్ట్ అయింది, ఈ స్టోరీలో చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి అండ్ అంతేకాదు షాకింగ్ నిజాలు కూడా ఉన్నాయి. 1939 నుండి 1945 వరకు జర్మనీ పవర్ లో పీక్ లో ఉంది. దీనికి రీజన్ ఏంటో తెలుసా? జర్మనీ చేసిన ఒక గొప్ప పని. 1930s లో జర్మనీ నాజీ పార్టీకి ఒక కొత్త లీడర్ ని అనౌన్స్ చేసింది. ఆ లీడర్ ఎవరో కాదు, మన హిట్లర్ మామ. ఇక్కడ మీ క్వశ్చన్ చెప్పాలి, చాలా మంది నాజీ పార్టీని హిట్లర్ స్టార్ట్ చేశాడు అనుకుంటారు, కానీ నిజం ఏంటంటే హిట్లర్ నాజీ పార్టీని స్టార్ట్ చేయలేదు. తను జాయిన్ అయ్యాక నాజీ పార్టీ పాపులర్ అయింది. ఈ పార్టీ ఒరిజినల్ గా స్టార్ట్ అయింది 1990s లో. అయితే ఆ పార్టీ నేమ్ జర్మనీ వర్కర్స్ పార్టీ. హిట్లర్ పవర్ లోకి వచ్చిన తర్వాత నాజీ పార్టీగా నేమ్ చేంజ్ చేశాడు. అయితే ఆ టైంలో హిట్లర్ కి మంచి ఫాలోయింగ్ ఉండేది. దానికి కారణం తను మాట్లాడే స్పీచెస్, అంటే తన ఐడియాలజీస్ తో యూత్ లో మంచి కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే నాజీ పార్టీని అయితే చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేశాడు. 1933 లో హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్ గా అపాయింట్ అయ్యాడు. ఛాన్సలర్ అంటే ప్రెసిడెంట్ అన్నమాట. ఇంకా ప్రెసిడెంట్ అయ్యాక ఫుల్ పవర్స్ ఉన్నాయి తన దగ్గర. హిట్లర్ మెయిన్ మోటో ఏంటంటే జర్మనీని వరల్డ్ లోనే సూపర్ పవర్ గా మార్చడం అండ్ యూరోప్ ని ఎక్స్పెండ్ చేయడం. దానికోసం హిట్లర్ యూరోప్ లో ఉన్న కొన్ని కంట్రీస్ ను ఆక్రమించడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఆస్ట్రియాని క్యాప్చర్ చేసి ఫోర్స్డ్ గా జర్మనీలో కలిపేశాడు. వాళ్ళతో ఇలా అన్నాడు, ఆస్ట్రియా కూడా జర్మనీ బ్లడ్ అని. ఆ వెంటనే హిట్లర్ కన్ను పోలాండ్ మీద పడింది. కానీ పోలాండ్ ఏమో రష్యాలో ఉంది. అప్పుడు రష్యాకి లీడర్ గా స్టాలిన్ ఉన్నాడు. అయితే ఆ టైంలో స్టాలిన్ కి హిట్లర్ కి ఒక అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ నేమ్ ఏంటంటే నాన్ అగ్రెషన్ ప్యాక్ట్. ఆ అగ్రిమెంట్ ప్రకారం రష్యా జర్మనీని అటాక్ చేయకూడదు, అలాగే జర్మనీ కూడా రష్యాని అటాక్ చేయకూడదు. వీళ్ళిద్దరు మ్యూచువల్ పీస్ మెయింటైన్ చేసేవారు. వీళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో పోలాండ్ ని రెండు భాగాలుగా డివైడ్ చేసుకున్నారు. హిట్లర్ ఏమో ఈస్ట్ సైడ్ ఆక్రమించుకుంటే స్టాలిన్ ఏమో వెస్ట్ సైడ్ ఆక్రమించుకున్నాడు. హిట్లర్ ఈస్ట్ సైడ్ ఉన్న పోలాండ్ వాళ్ళకి మాట ఇచ్చాడు, మిమ్మల్ని ప్రొటెస్ట్ చేస్తా అని. కానీ హిట్లర్ కి స్టాలిన్ మీద నమ్మకం లేదు. ఎందుకంటే స్టాలిన్ కమ్యూనిజం హిట్లర్ కి నచ్చేది కాదు. దీంతో ఎలాగైనా రష్యా మొత్తాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు. అయితే సెప్టెంబర్ 1, 1939 ఆ రోజు హిట్లర్ యుద్ధానికి తన నాజీ ఆర్మీని ఈస్ట్ సైడ్ పోలాండ్ మీదకి పంపించాడు. సో ఈ విషయం స్టాలిన్ కి తెలిసింది, కానీ ఏం చేయలేదు. ఎందుకంటే అగ్రిమెంట్ ప్రకారం స్టాలిన్ వెస్ట్ సైడ్ తీసుకున్నాడు. ఈస్ట్ సైడ్ పోలాండ్ రైట్స్ హిట్లర్ కు ఉన్నాయి. హిట్లర్ పోలాండ్ మీద అటాక్ చేసిన వెంటనే బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ కి అర్థం కాలే. హిట్లర్ పోలాండ్ మీద వార్ పెట్టాడంటే ప్రొటెస్ట్ చేస్తానని ప్రామిస్ చేశాడు కదా, ఇలా అయితే మన మీద కూడా వార్ డిక్లేర్ చేస్తాడని బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ కలిసి జర్మనీ మీద వార్ డిక్లేర్ చేశారు. ఈ మూవ్మెంట్ లోనే వరల్డ్ వార్ 2 అఫీషియల్ గా స్టార్ట్ అయింది. హిట్లర్ ప్లాన్ ఏంటంటే పోలాండ్ ని ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా ఆక్యుపై చేయాలి. ఈ లోపు బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ మీద వార్ లేట్ గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. కానీ హిట్లర్ ఎప్పుడైతే పోలాండ్ మీద అటాక్ స్టార్ట్ చేశాడో ఆ వెంటనే బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి హిట్లర్ మీద వార్ డిక్లేర్ చేశారు. ఒకవైపు స్టాలిన్ వెస్ట్ సైడ్ నుండి పోలాండ్ ని అటాక్ చేస్తున్నాడు, ఇంకోవైపు హిట్లర్ నాజీ ఆర్మీని ఈస్ట్ సైడ్ నుండి పోలాండ్ ని అటాక్ చేస్తున్నాడు. దీంతో పోలాండ్ గవర్నమెంట్ టోటల్ గా కొలాప్స్ అయింది. అయితే హిట్లర్ ఆపరేషన్ బార్బరోసా స్టార్ట్ చేశాడు. ఈ ఆపరేషన్ మెయిన్ పర్పస్ ఏంటంటే రష్యా ల్యాండ్ ఆక్యుపై చేసి జర్మనీ పీపుల్స్ కి ఇవ్వడం, అంతేకాదు రష్యాని తనలో కలిపేయడం. అయితే రష్యాలో ఆయిల్ అండ్ నేచురల్ రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి, వాటిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. హిట్లర్ అన్ఎక్స్పెక్టెడ్ గా రష్యా మీద వార్ డిక్లేర్ చేశాడు. 3 మేజర్ డైరెక్షన్స్ లో తన ఆర్మీని రష్యా మీదకి పంపాడు. ఏ గ్రూప్ ఆర్మీని లాత్ లో ఉన్న లెనిన్ గార్డ్ మీద పంపాడు. బి గ్రూప్ ఆర్మీని ఏమో సెంట్రల్ లో ఉన్న మాస్కో మీదకి పంపాడు. ఇంకా సి గ్రూప్ ఆర్మీని సౌత్ లో ఉన్న యుక్రెయిన్ మీద. టోటల్ గా 30 lakhs జర్మన్ సోల్జర్స్ అటాక్ చేశారు. ఇది హిస్టరీలోనే లార్జెస్ట్ ల్యాండ్ ఇన్వేషన్ అంటే ల్యాండ్ దోపిడీ. సడన్ గా స్టాలిన్ కి అర్థం కాలే ఎందుకు హిట్లర్ లా చేస్తున్నాడని. హిట్లర్ ఆర్మీ ఫోర్సెస్ గా రష్యాలో ఎంటర్ అవడంతో సోవియట్ ఆర్మీ నాజీ ఆర్మీని డిఫీట్ చేయలేకపోయింది. లాక్స్ ఆఫ్ సోవియట్ ఆర్మీని హిట్లర్ జైల్లో బంధించాడు. అయితే హిట్లర్ రష్యాలో ఉన్న మాస్కోని మాత్రం ఏం చేయలేకపోయాడు. మ్యాటర్ ఏంటంటే హిట్లర్ కి రష్యాలో ఉన్న వింటర్ గురించి ఐడియా లేదు. మాస్కోలో మైనస్ టెంపరేచర్ వల్ల జర్మనీ ఆర్మీ స్లో అయింది. ఆ టెంపరేచర్ వల్ల నాజీ ఆర్మీ సఫర్ అయ్యారు. వాళ్ళు తెచ్చుకున్న ఫ్యూయల్ ఫ్రీజ్ అయింది. ఆ టెంపరేచర్ వల్ల గన్స్ వర్క్ చేయడం మానేశాయి. దీంతో స్టాలిన్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు. హిట్లర్ ని బ్యాక్ కి పుష్ చేశాడు. దీంతో ఆపరేషన్ బార్బరోసా ఫెయిల్ అయింది. ఇక్కడ నుండి హిట్లర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. కానీ హిట్లర్ దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఆర్మీ బలంగా ఉంది. రష్యా ఒక్కటే జర్మనీని ఆపడం
కష్టం, ఎలాగైనా హిట్లర్ని ఆపాలి. అప్పుడే అమెరికా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా ఎందుకు రష్యాకి హెల్ప్ చేసిందంటే ఆ టైంలో జపాన్ అమెరికా మీద అటాక్ చేసింది. ఆ టైంలో జపాన్ అండ్ అమెరికా ఫ్రెండ్స్ గా ఉన్నారు. అసలు జపాన్ ఎందుకు అమెరికా మీద ఫైట్ చేసిందంటే జపాన్ కి ఒక మెయిన్ గోల్ ఉంది, ఏషియా మొత్తంలోనే తనే పవర్ఫుల్ గా ఉండాలని. దానికోసం జపాన్ 1913 నుంచి చైనా, కొరియా, సౌత్ ఏషియా మొత్తాన్ని ఆక్యుపై చేసింది. ఇదంతా దేనికోసం అంటే నేచురల్ రిసోర్సెస్ కోసం. అయితే అమెరికా దీన్ని అపోజ్ చేసింది. జపాన్ అనవసరంగా ఇన్నోసెంట్ కంట్రీస్ మీద అటాక్ చేస్తుందని. దీనికి అమెరికా ఏం చేసిందో తెలుసా? జపాన్ కి మిలిటరీ సప్లైస్ అండ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ ని కట్ చేసింది. ఇది జపాన్ కి పెద్ద షాక్. ఆయిల్ లేకుండా జపాన్ ఆర్మీ లాంగ్ టైం వార్ చేయలేదు. జపాన్ ప్రతీకారం కోసం పేల్ హార్బర్ లో ఉన్న అమెరికన్ నేవీ బేస్ మీద అటాక్ ప్లాన్ చేసింది. ఎర్లీ మార్నింగ్ జపాన్ ఎయిర్ క్రాఫ్ట్ సడన్ గా అటాక్ స్టార్ట్ చేశారు. ఆ అటాక్ లో 3000 అమెరికన్స్ చనిపోయారు అండ్ అంతేకాదు నావీ షిప్స్ డిస్ట్రాయ్ అయ్యాయి. దీంతో అమెరికా వరల్డ్ వార్ 2 లో పార్టిసిపేట్ చేసింది. ఆ అటాక్ కి రెస్పాండ్ అయ్యి హిట్లర్ మీద అండ్ జపాన్ మీద వార్ డిక్లేర్ చేసింది. రష్యాకి అమెరికా సపోర్ట్ అండ్ బ్రిటన్ సపోర్ట్ ఉంది. హిట్లర్ కేమో జపాన్ సపోర్ట్ ఉంది. ఇంకా వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. ఈ వార్ లో 1942 రష్యా అండ్ అమెరికా కలిసి హిట్లర్ ని ఓడించింది. హిట్లర్ కి చాలా గట్టి దెబ్బ తగిలింది. అమెరికా ఏమో జపాన్ మీద ప్రతీకారం కోసం జపాన్ లో హిరోషిమా నాగసాకి మీద ఆటం బాంబ్స్ వేసింది. ఓటమ్ ని భరించలేక 1945 లో హిట్లర్ బెర్లిన్ లో సూసైడ్ చేసుకున్నాడు. దాంతో జర్మనీ మొత్తం సరెండర్ అయింది. జపాన్ ఏమో ఆటం బాంబ్స్ అటాక్స్ వల్ల అమెరికాకి సరెండర్ అయింది. దీంతో వరల్డ్ వార్ 2 కంప్లీట్ అయింది. జర్మనీ ఇప్పుడు ఖాళీగా ఉంది. రష్యా అండ్ అమెరికా కళ్ళు జర్మనీ పైన ఉంది. అయితే జర్మనీని 4 జోన్లుగా డివైడ్ చేశారు. యుఎస్ఏ జోన్, యూకే జోన్, ఫ్రాన్స్ జోన్ అండ్ సోవియట్ యూనియన్ జోన్. అమెరికా డెమోక్రసీ అండ్ క్యాపిటలిజం ఫాలో చేస్తుంది. రష్యా కమ్యూనిజం అండ్ డిక్టాటర్షిప్ ఫాలో చేస్తుంది. వీళ్ళిద్దరు ఐడియాలజీ టోటల్ గా ఆపోజిట్ గా ఉన్నాయి. వీళ్ళిద్దరు గోల్స్ సింపుల్ గా చెప్పాలంటే రష్యాకేమో కమ్యూనిస్ట్ ని వరల్డ్ లో స్ప్రెడ్ చేయడం కావాలి అండ్ అమెరికాకేమో ఆ కమ్యూనిజం స్ప్రెడ్ అవ్వకుండా కావాలి. అసలు క్యాపిటలిజం కి కమ్యూనిజం కి డిఫరెన్స్ ఏంటంటే సింపుల్ గా చెప్తా, నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయనుకో, కమ్యూనిజం ఏం చెప్తుందంటే నీ దగ్గర ఉన్న 100 కోట్లు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా లాక్కొని పూర్ పీపుల్ కి సమానంగా పెంచేస్తుంది. అదే క్యాపిటలిజం లో నువ్వు ఎంత సంపాదిస్తే అదంతా నీదే. మీరు అనుకోవచ్చు రష్యా మంచి పనిగా చేస్తుంది, పవర్టీని రెడ్యూస్ చేస్తుంది కదా అని. ఇలా చేస్తే ఫ్యూచర్ లో ప్రజలకి సోమర్థనం ఎక్కువైపోతుంది. టాలెంట్ ఉన్న వాడికి టాలెంట్ లేని వాడికి గుర్తింపు ఉండదు. సో ఇప్పుడు రష్యా ఏం చేసిందంటే యూరోప్ లో ఉన్న స్మాల్ కంట్రీస్ ని, పోలాండ్ ని, హంగరీని, బల్గేరియాని కమ్యూనిజం చేయడం స్టార్ట్ చేసింది. అమెరికా షాక్ అయింది కమ్యూనిజం స్ప్రెడ్ అవుతుందని. ఆ వెంటనే అమెరికా కంటైన్మెంట్ పాలసీని స్టార్ట్ చేసింది. ఈ పాలసీ మెయిన్ గోల్ ఏంటంటే కమ్యూనిజం ఇంకెక్కడ స్ప్రెడ్ అవ్వకుండా ఆపడం. రష్యాకి అర్థమైంది అమెరికా కమ్యూనిజం స్ప్రెడ్ అవ్వకుండా ఆపుతుందని. మీకు ఒక డౌట్ వచ్చిందా, ఎందుకు రష్యా ఇలా బ్లాక్ చేస్తుందో? డైరెక్ట్ గా వార్ డిక్లేర్ చేయొచ్చుగా. కానీ ప్రాబ్లం ఏంటంటే అమెరికా దగ్గర ఆటం బాంబ్స్ ఉన్నాయి. అందుకే రష్యాకి భయం. రష్యా ఊరుకుంటుందా? రష్యా కూడా ఆటం బాంబ్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. అయితే రష్యా తన ఓన్ జోన్ లో ఉన్న కంట్రీస్ లో పోలాండ్, హంగరీ అండ్ ఈస్ట్ జర్మనీలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ పెట్టింది. దీంతో రష్యా ఆ కంట్రీస్ మీద ఐరన్ గ్రిప్ మెయింటైన్ చేస్తుంది. బెర్లిన్ మాత్రం అమెరికాకి సపోర్ట్ చేసేది. అయితే రష్యా వెస్ట్ బెర్లిన్ ని కంప్లీట్ గా బ్లాక్ చేసింది. ఫుడ్, పవర్, మెడిసిన్ మొత్తం కట్ చేసింది. అయితే అమెరికా దీనికి రెస్పాండ్ అయ్యి బెర్లిన్ కి 1 ఇయర్ పాటు ఎయిర్ క్రాఫ్ట్స్ తో ఫుడ్ అండ్ మెడిసిన్స్ పంపించింది. ఆ టైంలో ఎలా ఉండేదంటే రష్యా ఒకటి చేస్తే అమెరికా ఇంకోటి చేసేది. ఇంకా ఆర్మ్ రేస్ స్టార్ట్ అయింది. అమెరికా న్యూక్లియర్ బాంబ్స్ పెట్టి డామినేట్ చేస్తుందని రష్యా కూడా 1949 లో తన ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ ని టెస్ట్ చేసింది. ఇంకా కోల్డ్ వార్ అఫీషియల్ గా స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గర థౌజండ్స్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ సమానంగా ఉన్నాయి. అయితే 1949 లో అమెరికా, యూకే, ఫ్రాన్స్ కలిసి నాటోని ఫామ్ చేశారు. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అమెరికా ఏం చెప్తుందంటే మా మీద ఎవరైనా చేయి వేస్తే మేమందరం కలిసి ఫైట్ చేస్తాం. మరి రష్యా ఊరుకుంటుందా? మేము కూడా ఒకటి పెట్టుకుంటాం అని చెప్పి రష్యా వార్సావ్ ప్యాక్ట్ 1955 లో స్టార్ట్ చేసింది. ఇది నాటో గ్రూప్ కి యాంటీగా ఉండేది. 1957 లో రష్యా తన ఫస్ట్ శాటిలైట్ ని ఫేస్ లోకి పంపింది. ఇదే వరల్డ్ లోనే ఫస్ట్ శాటిలైట్ ఫేస్ లోకి వెళ్ళడం. అండ్ అంతేకాదు 1961 లో ఫస్ట్ హ్యూమన్ కూడా రష్యానే ఫస్ట్ ఫేస్ లోకి పంపింది. ఆ ఆస్ట్రోనాట్ నేమ్ యూరీ గగరిన్. దీనికి రెస్పాండ్ అయ్యి అమెరికా ఏం చేసిందో తెలుసా? 1969 లో డైరెక్ట్ మూన్ మీదకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ని పంపింది. అండ్ మూన్ మీదకి ఫస్ట్ వెళ్లిన వ్యక్తి కూడా తానే. దీంతో రష్యాకి షాక్ ఇచ్చింది. ప్రపంచం మొత్తం అమెరికా వైపు చూడడం స్టార్ట్ చేశారు. అయితే ఒక ఇన్సిడెంట్ వీళ్ళిద్దరి వల్ల వరల్డ్ వార్ 3 జరిగే ఛాన్సెస్ వచ్చాయి. ఆ టైంలో ఆ ఇన్సిడెంట్ ఆపకపోతే మనకి ఇంకో వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యేది. ఆ ఇన్సిడెంట్ మిసైల్ క్రైసిస్. ఈ ఇన్సిడెంట్ క్యూబాలో జరిగింది. అమెరికాకి 90 మైల్స్ దూరంలో ఉన్న ఈ క్యూబా అమెరికా సపోర్ట్ తో క్యాపిటలిజం రన్ అయ్యేది. అయితే జనాలకి ఈక్వల్ రైట్స్ లేకపోవడంతో క్యూబాలో ఉన్న కాస్ట్రో రెవల్యూషన్ స్టార్ట్ చేశాడు. ఆ రెవల్యూషన్ లో కాస్ట్రో విన్ అవ్వడం అమెరికాకి అగ్నెస్ట్ గా మారింది. కాస్ట్రో అందరికి సమాన హక్కులు ఇవ్వడం అండ్ కమ్యూనిజం స్టార్ట్ చేశాడు. ఇది రష్యాకి తెలిసింది. ఎవడో కొత్త లీడర్ అమెరికాకి అగ్నెస్ట్ గా ఫైట్ చేస్తున్నాడు అని తెలుసుకొని రష్యా కాస్ట్రోతో ఫ్రెండ్షిప్ చేసింది. కాస్ట్రోకి రష్యా సపోర్ట్ దొరికింది.
రష్యా మిలిటరీ సపోర్ట్, వెపన్స్, మనీ, నేచురల్ రిసోర్సెస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. రష్యా ఇదే మంచి టైం అనుకుని క్యూబాలో న్యూక్లియర్ మిసైల్ లాంచ్ ప్యాడ్స్ ని లాంచ్ చేసింది. రష్యా గోల్ ఏంటంటే క్యూబాకి అమెరికాకి 90 మైల్స్ దూరం మాత్రమే. దీంతో అమెరికాకి థ్రెట్ క్రియేట్ చేయడం తన ప్లాన్. ఆ లాంచ్ ప్యాడ్స్ కి 5 నిమిషాల్లో అమెరికాలో ఉన్న వాషింగ్టన్ ని బాంబుతో పేల్చే కెపాసిటీ ఉంది. అయితే అమెరికా శాటిలైట్ తో వాటిని డిటెక్ట్ చేసింది. అమెరికా వెంటనే ఎమర్జెన్సీ మీటింగ్ స్టార్ట్ చేసింది. అమెరికా మొత్తం పానిక్ మోడ్ లో ఉంది. టీవీ, రేడియోలో ఇదే న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు అమెరికా రష్యాకి ఒక అనౌన్స్మెంట్ పాస్ చేసింది. క్యూబాలో ఉన్న మిసైల్స్ ని రిమూవ్ చేయకపోతే వార్ స్టార్ట్ చేస్తాం. అండ్ అంతేకాదు క్యూబాలో ఉన్న లీడర్ కూడా అమెరికా వార్న్ చేసింది, ఎవరికి పర్మిషన్ ఇవ్వకూడదని. అయితే రష్యా క్యూబాకి మిసైల్స్ ఉన్న షిప్స్ తో వస్తుందని అమెరికాకి న్యూస్ వచ్చింది. ప్రపంచం మొత్తం పానిక్ లో ఉన్నారు, మళ్ళీ వార్ స్టార్ట్ అవుతుందేమో అని. లాస్ట్ కి రష్యా అండ్ అమెరికా కలిసి ఒక అగ్రిమెంట్ కి వచ్చారు. ఆ డీల్ ఏంటంటే రష్యా క్యూబాలో ఉన్న న్యూక్లియర్ మిసైల్స్ ని కంప్లీట్ గా రిమూవ్ చేయాలి. అమెరికా ఏమో క్యూబాని ఆక్రమించకూడదని పబ్లిక్ గా అనౌన్స్ చేయాలి. దీంతో వరల్డ్ వార్ 3 జరగకుండా స్టాప్ అయింది. ఆ తర్వాత కొన్ని ప్రాక్సీ వార్స్ జరిగినాయి. అంటే ఏంటంటే రష్యా అండ్ అమెరికా డైరెక్ట్ గా ఫైట్ చేసుకోరు. వేరే కంట్రీస్ కి వార్స్ ఏమైనా జరిగితే ఆ కంట్రీస్ కి వీళ్ళు సపోర్ట్ చేసేవారు. అలాంటి ఒక వారే వియత్నాం వార్. ఈ వార్ 1955 నుండి 1975 వరకు 20 ఇయర్స్ జరిగింది. అసలు స్టోరీ ఏంటంటే వియత్నాం 2 పార్ట్స్ గా డివైడ్ అయ్యే సిచ్యువేషన్ లోకి వచ్చింది. రష్యా అండ్ చైనా నార్త్ వియత్నాం కి ఫుల్ గా సపోర్ట్ చేశారు. అమెరికా ఏమో సౌత్ వియత్నాం కి సపోర్ట్ చేసింది. ఒక పక్క రష్యా నార్త్ లో కమ్యూనిజం స్ప్రెడ్ చేస్తుంది, ఇంకోవైపు అమెరికా క్యాపిటలిజం స్ప్రెడ్ చేస్తుంది. దీంతో అమెరికాకి నచ్చలే. అయితే అమెరికా వార్ డిక్లేర్ చేసింది నార్త్ వియత్నాం మీద. ఈ వార్ లో రష్యా అండ్ చైనా కలిసి అమెరికాని ఓడించారు. ఫస్ట్ టైం అమెరికా డిఫీట్ అయింది. దీంతో వియత్నాం కంప్లీట్ గా కమ్యూనిజం గా చేంజ్ అయింది. ఆ నెక్స్ట్ సోవియట్ ఆఫ్ఘన్ వార్. ఈ వార్ కోసం ఆల్రెడీ మన ఛానల్లో చెప్పడం జరిగింది. పైన ఐకార్డ్స్ లో పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. కన్క్లూజన్: రష్యా కమ్యూనిజం తో ఎంటైర్ వరల్డ్ కంట్రోల్ చేద్దామని ట్రై చేసింది. అమెరికా డెమోక్రసీని స్ప్రెడ్ చేద్దామని ఆపోజిట్ గా రూట్ వేసుకుంది. వీళ్ళిద్దరూ డైరెక్ట్ గా వార్ చేయకపోయినా ప్రాక్సీ వార్స్, స్పేస్ రేస్, న్యూక్లియర్ రేస్ అని చెప్పి డికేట్స్ వరకు కోల్డ్ వార్ ని రన్ చేశారు. కానీ ఫైనల్ గా రష్యా 1991 లో కమ్యూనిజం నుండి డెమోక్రసీకి షిఫ్ట్ అయింది. ప్రజలకు కమ్యూనిజం వల్ల ఫ్రీడమ్ లేకపోయింది. దీంతో చేంజ్ చేయక తప్పలేదు. ఈ వీడియో ఎంతగా బై బై.